First Chronicles chapter 30. మొదటి దినవృత్తాంతములు 30వ అధ్యాయం. There are 14 verses in this chapter. We will read alternatively. ఈ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. ఇవి మార్చి చదువుకుందాం. First Chronicles chapter 30 verses 1 to 14. First Chronicles chapter 10. First Chronicles chapter 10. క్షమించండి, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం. First Chronicles chapter 10. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయంలోని 14 వచనాలు కూడా మనము మార్చి చదువుకుంటున్నాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. And the Philistines followed hard after Saul and after his sons. And the Philistines slew Jonathan and Abinadab and Melchishua, the sons of Saul. యుద్ధములో సౌలు ఓడిపోవచుండెను. అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. Then said Saul to his armor bearer, "Draw thy sword and thrust me through David, lest these uncircumcised come and abuse me." But his armor bearer would not, for he was sore afraid. So Saul took a sword and fell upon it. సౌలు చనిపోయినని ఆయుధములను మోయువాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను. So Saul died and his 3 sons and all his house died together. మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయారని సౌలు అతని కుమారులను చనిపోయారని లోయలోని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. And it came to pass on the morrow, when the Philistines came to strip the slain, that they found Saul and his sons fallen in Mount Gilboa. చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. And they put his armor in the house of their gods and fastened his head in the temple of Dagon. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యూబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలురైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకన యెహోవా యుద్ధ విచారణ కొరకు కన్న పిశాచముల యుద్ధ విచారణ చేయడానికి వెనుకని సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. 1 Corinthians chapter 11 please. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అండి. 26, 27 and 28. 26, 27, 28 వచనాలు. 1 Corinthians and 11th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26, 27 and 28. 26, 27, 28. For as often as ye eat this bread and drink this cup, you do show the Lord's death till he come. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. But let a man examine himself, so let him eat of that bread and drink of that cup. One more verse from 1 Corinthians and chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో నుంచి మరొక వచనం. 1 Corinthians and chapter 10 and verse 12 please. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అండి. We'll all read together please. Wherefore let him that thinketh he standeth take heed lest he fall. చూచుకొనవలెను. Shall we pray please? ప్రార్థన చేసుకుందామండి. Gracious God, loving Heavenly Father, కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, we continue to wait upon you in thy presence. మీ సన్నిధిలో మేము మీ తట్టు చూస్తూ ఉన్నాం. Thank you for the table in our midst. మా మధ్యలో ఉన్న బలను బట్టి వందనాలు. As we approach the table, thou may enable us to examine our lives in the light of the word of God. ఈ బలలో మేము పాల్పొందడానికి సిద్ధపడుతూ ఉండగా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్పొందడానికి సహాయం చేయండి. So that our testimony that we are ready for the appearance of the Lord may be true in our lives.
ప్రభు గారి యొక్క ప్రత్యక్షత జరుగునప్పుడు మేము దానికి సిద్ధంగా ఉన్నాము అని ఇచ్చే సాక్ష్యము మా జీవితంలో అది వాస్తవంగా ఉండును గాక. Thou may grant thy word unto us. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. And thou may visit us with thy word. మీ వాక్యముతో మమ్మల్ని దర్శించండి. We offer our thanksgiving and pray in the name of Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We read some verses in the New Testament. ఈ నూతన నిబంధనలో కొన్ని వచనాలు చదివాం. Especially the last verse we have read. ప్రాముఖ్యంగా ఈ చివరి వచనం ఏదైతే చదివామో 1 Corinthians and chapter 10 and verse 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. Wherefore let him that thinketh he standeth take heed lest he fall. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. This is a greatest warning in our spiritual lives. ఆత్మీయ జీవితంలో ఇది చాలా గొప్ప హెచ్చరిక. This is a warning to me and this is a warning to you. ఇది నాకు హెచ్చరికే, మీ అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. Every time we come to the table, ప్రతిసారి మనము ఈ బల్ల దగ్గరికి సమీపించినప్పుడు we are exhorted from the word of God to examine ourselves. మనలను మనము పరీక్షించుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. And what is this examination again and again and again and again? ప్రతిసారి పదే పదే చేసుకోవాల్సిన ఈ పరీక్ష ఏంటి? Is it really necessary in our lives? మన జీవితాల్లో అది అవసరమంటారా? The word of God will not tell us the things that are unnecessary. అనవసరమైన సంగతులు ఏవి కూడా దేవుని వాక్యము ఎప్పుడు చెప్పదండి. And we are thankful to the Lord for the word he has given to us. మనకి దేవుడు అనుగ్రహించిన ఈ వాక్యము బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. And speaking to us through his word. ఆయన తన వాక్యము ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. Christian life is a life of constant examination. క్రైస్తవ జీవితం అనేది అది ఎడతెగక పరీక్షించుకుంటూ ఉండే జీవితం. Every day, every hour, every moment. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సమయం. And on every occasion. ప్రతి సందర్భంలో కూడా We should keep on examining. మనలను మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So when we examine our lives, we should think of our words and our behavior, our talk and our attitude, what not, everything. మన జీవితాల్ని పరీక్షించుకుంటున్నాము అంటే ఆ పరీక్షలో మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన వైఖరి ఎట్లా ఉంది, మనం చేసే పనులు ఎట్లా ఉన్నాయి, మన జీవితంలో చేస్తున్న ప్రతిదీ కూడా మనం పరీక్షించుకోవాలి. And all those things whether they are in conformity with the word of God. మనం చేస్తున్న ఈ పనులన్నీ కూడా అవి దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా? Keeping the word of God before us. దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని just like a guide book. అదొక గైడ్ పుస్తకం లాగా. Or a rule book unto us for our day to day living. ఏక ప్రతిదినము మనం ఆచరించాల్సిన నియమములు కలిగిన పుస్తకంగా. Lord, am I going in your path? దేవా, నేను మీ యొక్క మార్గంలో వెళ్తున్నానా? Am I approved by you? మీ ద్వారా నేను ఆమోదించబడుతున్నానా? Because God knows even our thought life. ఎందుకంటే దేవునికి మన ఆలోచనలు కూడా తెలుసు. And are they approved by you? అవి మీ చేత ఆమోదించబడినవా? So again and again we should keep on examining and examining. పదే మనము ఇలాగా పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్ష చేసుకుంటూ ఉండాలి. So when we come to the Lord's table, ఎప్పుడైతే మనం ప్రభు బల్ల దగ్గరికి వస్తామో, we have to examine whether to find out whether we have been examining throughout the week. మన వారమంతా కూడా మన జీవితాల్ని ఇలాగా పరీక్షించుకుంటూ ఉన్నామో లేదో కూడా మనం పరీక్షించుకోవాలి. If we don't examine ourselves, అలాగ కనుక మనం పరీక్షించుకోకపోతే what is the danger ahead of us? దానికో ఉన్న ప్రమాదం ఏంటి? This is 12th verse of 10th chapter. 10వ అధ్యాయంలోని 12వ వచనంలో, wherefore let him that thinketh he standeth take heed lest he fall. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. If you read the preceding verses of this in the 10th chapter, ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఈ ముందు వచనాలు గనుక మీరు చదివితే, we see how the Israelites they were led by God. ఇశ్రాయేలీయులు వారి దేవుని చేత ఎలా నడిపించబడ్డారో మనం చూస్తాం. How they experienced the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యత, నమ్మకత్వం వారు ఎలా అనుభవించారో చూస్తాం. And the goodness of God. దేవుని యొక్క మంచితనము. Miracle after miracle, miracle after miracle. అద్భుతం తర్వాత అద్భుతం, ఆశ్చర్యం తర్వాత ఆశ్చర్యకారం జరుగుతున్నాయి. Their journey was the greatest journey that was ever performed in human history. మానవ చరిత్రలోనే వారి ప్రయాణము అది బహు గొప్ప
గొప్ప ప్రయాణముగా మనం చూస్తున్నాం. 40 years of continuous traveling. 40 సంవత్సరాలు వారు అదే పదిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. We just cannot imagine, especially in these modern days. ఈ ఆధునిక దినాలలో ఇటువంటి దీర్ఘ ప్రయాణం అనేది మనం ఊహించలేం. Can a man travel for 40 years? 40 సంవత్సరాలు ఎవరైనా అలా ప్రయాణం చేస్తారా? Not even for 40 hours. అసలు 40 గంటలు కూడా చేయరు కదా. Nowadays people are traveling in jet speed. ఈ దినాలలో అసలు అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. Some of the executives, it so happens that they take breakfast in one country and for lunch they go to another country and for evening supper there is no surprise, they are in different country. కొంతమంది ఎలాంటి జీవితాలు కలిగి ఉంటారంటే వాళ్ళు పొద్దున నాస్తా ఒక దేశంలో చేస్తారు, అక్కడ నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంకో దేశానికి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి మళ్ళీ డిన్నర్ చేయడానికి ఇంకో దేశానికి వెళ్ళిపోయారంటే కూడా ఆశ్చర్యం లేదు. Because the travel system has become so easy. ఎందుకంటే ఈ ప్రయాణ సౌకర్యం అంతా కూడా అది చాలా సులువుగా అయిపోయింది. Because of modern inventions. ఇవన్నీ కూడా ఆధునిక విషయాలను బట్టి. But as far as Israelites journey was concerned, అయితే ఇక్కడ ఇశ్రాయేలీల ప్రయాణం గనుక చూస్తే 40 years of travel, 40 సంవత్సరాల ప్రయాణం, and it was the travel in the wilderness. అదంతా కూడా అరణ్యములో వారు చేస్తున్న ప్రయాణం. No bus routes, no air travel, and not even the signboards to go in which direction we have to go. అక్కడ బస్సుల్లో చేసే ప్రయాణం కాదు, ఏరోప్లేన్ లో చేసే ప్రయాణం కాదు, వాళ్ళు చేస్తున్న ప్రయాణానికి అక్కడ సూచన గుర్తులు కూడా ఏమీ లేవు. అసలు ఎటువైపు వెళ్ళాలో కూడా అవి సూచించే గుర్తులే లేవు. They should keep on looking unto the Lord. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపే చూసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. God says you move, they should move. దేవుడు గనుక మీరు బయలుదేరండి అంటే వాళ్ళు ఇంకా బయలుదేరాలి. God says you stop over here and they have to stop. దేవుడు గనుక వారిని అక్కడ ఆగండి అంటే ఆగిపోవాలి. And what about their food and water? వారి ఆహారం ఏంటి, వారి పానీయం ఏంటి? And what about their primary health centers or medical facilities? అనారోగ్యంగా ఉంటే, అస్వస్థత కలిగితే వారు కలిగి ఉండాల్సిన వైద్య సదుపాయాల సంగతి ఏంటి? Everything was taken care by God. ప్రతి విషయము కూడా దేవుడే వారి కొరకు చూసుకున్నాడు. 40 years faithfully God has provided their food supplies. 40 సంవత్సరాలు దేవుడు తన నమ్మకంగా వారికి ఆహారాన్ని అనుగ్రహించినాడు. They did not buy those things from any ration shop. వారు ఎక్కడ ఏ రేషన్ షాప్ లో కూడా వారు కొనుక్కోలేదు. Straight away it was coming from heaven. అది పరలోకము నుండే దిగి వస్తూ ఉండింది. Can we imagine that something is coming from heaven so that we might eat? పరలోకం నుంచి ఏదో దిగి వస్తుంది, అది మనం తింటాము అని అసలు ఊహించగలమా? And what about the requirements for water? వాళ్ళకి నీళ్లు త్రాగడానికి ఆ వనరులు ఎక్కడ? From rock it was gushing out. అవి బండలో నుంచి నీరు ఉబుకి వస్తూ ఉండేది. Sufficiently they were drinking, even for their cattle it was sufficient. సమృద్ధిగా వారు తాగుతూ ఉన్నారు, వారి పశు సంపద అంతా కూడా తాగిస్తూ ఉన్నారు. These were all realities. ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగిన సంగతులు. Wonders and miracles were happening. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. And they were real witnesses unto them. వాటన్నిటికీ కూడా వారే సజీవమైన సాక్షులు. Of course we are reading from the book. మనమేమో ఈ పుస్తకంలో చదువుతూ ఉన్నాం. But those people were literally experiencing all these wonders and miracles in their life. అయితే ఆ ప్రజలు వారి జీవితంలో వాస్తవంగా ఖచ్చితంగా ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ ఉన్నారు. But despite all these things, అయితే ఇవన్నిటి జరుగుతున్నా సరే, people failed from the expectation of God. దేవుడు ఆశించిన దాని నుండి ప్రజలు వారు పడిపోయేవారుగా ఉన్నారు. They became idolaters. వారు విగ్రహారాధికులుగా అయిపోయారు. And they started murmuring against God. వారు దేవుని మీదే సనుక్కోవడం మొదలుపెట్టినారు. They were tempting God. వారు దేవునే శోధిస్తూ ఉన్నారు. And there was adultery. అంతే వ్యభిచారం ఉండింది. Very sad to think of all these things. వీటన్నిటి గురించి ఆలోచిస్తే ఎంతో విచారకరం. So God said you will not enter into the place where that has been promised. అందుకనే దేవుడు అన్నాడు కదా, మీకు వాగ్దానం చేసిన దేశంలోనికి మీరు ప్రవేశింపరు. Scripture says that they were dropped in the wilderness. లేఖనాల్లో రాయబడిన సంగతి ఏంటంటే వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయిరి అని. Their next generation people entered. వారి తర్వాత ఉన్న తరము వారు ప్రవేశించారు. With all these experiences, with all these promises, and when people are dropped in the wilderness, ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి వాగ్దానాలు కలిగిన ప్రజలు కూడా వాళ్ళ అరణ్యంలో రాలిపోయారంటే what a tragic story it is. అది ఎంత దిగ్భ్రాంతి కలిగించే కదండి. It's a tragedy that ever took place. అంటే ఒక మనిషి జీవితంలో జరిగిన బహు విచారకరమైన సంఘటన. After narrating some details in the first 11 verses, ఇక్కడ మొదటి 11 వచనాలలో కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడిన తరువాత in the 12th verse it is said, 12వ వచనంలో చెప్పబడుతుంది కదా, 1 Corinthians and chapter 10 and verse 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. Wherefore let him that thinketh he standeth take heed lest he fail. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా
చూచుకొనవలెను. When I think that I am standing over here, నేను ఇక్కడ నిల్చున్నాను అని నేను అనుకుంటున్నప్పుడు I must take every precaution to make sure that I won't fall down here on the dais. ఇక్కడే ఈ పుల్పిట్ మీద నేను పడిపోకుండా ఉండడానికి నేను తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా నేను తీసుకోవలసిందే. If I am careless and if I talk as I like, even while getting onto the dais, I may fall down over there. నేను గనుక అజాగ్రత్తగా ఉండి నా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నట్లయితే ఈ పుల్పిట్ అయినా ఎక్కేటప్పుడే నేను కాలు తట్టుకొని పడిపోవచ్చు. So it is my responsibility to make sure that I take precaution that I should not fall. నేను పడకుండా ఉండాలి అన్న జాగ్రత్త తీసుకోవడం అనేది అది సంపూర్ణంగా నా బాధ్యతే. It is my responsibility. అది నా బాధ్యత. Even if all of you may be thinking, మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చొని అనుకోవచ్చు, brother, be careful, look down, and that area is not even that step is there, and be careful while getting onto the dais. All of you may be shouting. మీరు అందరూ కూడా అక్కడ చూస్తూ, సహోదరుడు అక్కడ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ మెట్టు ఉంది, అక్కడ పడిపోతారు, లేకపోతే అడ్డదిడ్డంగా ఉంది అని మీరు అందరూ కూడా అరిచి చెప్తున్నా సరే, but all your concern cannot help me if I am careless. మీ పట్టింపంతా కూడా నేను అజాగ్రత్తగా ఉంటే అది నాకు సహాయపడదు. Therefore, అందుకనే I cannot help you and you cannot help me. నేను మీకు సహాయం చేయలేను, మీరు నాకు సహాయపడలేరు. Every one of us are equally accountable, responsible in the sight of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో మీరు స్వంతగా బాధ్యులే, మీరు లెక్క చెప్పవలసిన వారే. Are we walking in the ways of God? దేవుని యొక్క మార్గాల్లో మనం నడుస్తున్నామా? Are we following the word of God? దేవుని వాక్యాన్ని మనము అనుసరిస్తున్నామా? Are we honoring the word of God? మనం దేవుని వాక్యాన్ని ఘనపరుస్తున్నామా? Are we living for the sake of God? దేవుని కొరకే మనం జీవిస్తున్నామా? Whatever he says, whether it is a small thing or a big thing, ఆయన చెప్తున్నది చిన్నదైనా పెద్దదైనా ఏమైనప్పటికీ we should be found faithful. మనము దాని విషయంలో నమ్మకంగా ఉండాలి. That is what God expects of us. అదే దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. He cannot expect you to do things which you cannot do. మీరు చెయ్యలేని పనులు దేవుడు అసలు మీ దగ్గర నుంచి ఆశించడు. He knows your capabilities. మీ సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు. He knows your limitations. మీకున్న హద్దుబాటులు తెలుసు. Similarly, he knows my capabilities and my limitations. అదే విధంగా నా బలహీనతలు, నా హద్దుబాట్లు ఆయనకు తెలుసు. And he expects me to be faithful in the things that are entrusted unto me. నాకు అప్పగించిన సంగతుల విషయంలో నేను నమ్మకంగా ఉండాలి అనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Whether a responsibility in your individual life, అది వ్యక్తిగతమైన జీవితంలో మీ బాధ్యతలైనా, or the responsibilities of your family, లేకపోతే మీ కుటుంబ జీవితంలో ఉన్న బాధ్యతలైనా, or the responsibilities of the church that to which you are attached. సంఘంలో ఏ సంఘంలో అయితే మీరు భాగస్తులుగా ఉన్నారో ఆ సంఘ బాధ్యతలైనా సరే, even the universal church to which we are part of. అయితే సార్వత్రిక సంఘంలో దేనికైతే మనం భాగస్తులుగా ఉన్నామో అట్టి బాధ్యతలైనా, we should be sensitive towards all these things. వీటన్నిటి విషయంలో కూడా మనం చాలా సున్నితంగా ఆలోచిస్తూ ఉండాలి. And we should be honest in the presence, in the sight of God. దేవుని దృష్టిలో మనము యథార్థంగా ఉండాలి. God wants honesty. దేవునికి యథార్థత కావాలి. And he requires obedience. ఆయన విధేయత చూపుతున్నాడు. Implicit obedience, we were talking about Abraham. అంటే సంపూర్ణమైన విధేయత అబ్రహాము గురించి మనం అనుకున్నాం కదా. Abraham was a great man of God. అబ్రహాము దేవుని దైవజనుడు. Actually his ancestors came from a heathen background. ఆయన పితరులందరూ కూడా వారు అన్యజనాంగం. They were worshipping the strange gods. వారందరూ కూడా అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు. As we read from book of Joshua chapter 24 and verse 2. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో ఆ సంగతి చూస్తాం. On the other side of the Euphrates, and they were worshipping their strange gods. యూఫ్రటీస్ నది అటువైపులా వారు అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు. From such a background God called him. అటువంటి గత చరిత్ర నుండి ఉన్న ఈ అబ్రహామును దేవుడు పిలిచినాడు. God called him. దేవుడు పిలిచినాడు. Will God call anybody? దేవుడు అందరిని పిలుస్తాడా? He called people. ఆయన ప్రజలను పిలిచినాడు. He talked to people. ఆయన ప్రజలతోటి మాట్లాడినాడు. And he was giving directions what to do, where to go, and in all these things. వారు ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇటువంటి నడిపింపు అంతా కూడా దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. Right from ancient times, ఆ పురాతన కాలం నుండి in every generation, ప్రతి తరములో కూడా towards all the ages throughout, ఈ మనకున్న ఈ కాలాలన్నీ కూడా చూసుకుంటే God was visiting people. దేవుడు ప్రజలను దర్శిస్తున్నాడు. He was talking to people. ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. He was changing their lives. వారి జీవితాలను మారుస్తూ ఉన్నాడు. And he was using them for his glory. అంతేకాకుండా దేవుని మహిమార్థమై ప్రజలను వాడుకుంటూ ఉన్నాడు. Because scripture says, according to book of Isaiah chapter 43 and verse 7, that we are created for his glory. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనములో మనము ఆయన మహిమ నిమిత్తమై సృష్టించబడినాము అని చెప్పబడుతుంది. That is the ultimate purpose. అంటే దేవుని యొక్క తుది ఉద్దేశమే అది. In Acts of the Apostles chapter 7 we see that Abraham found the God of glory. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా,
అబ్రహాము దేవుని మహిమ పొందినాడు. He is the God of glory. ఆయన మహిమాయుక్తుడైన దేవుడు. And he expects his children to glorify him in every situation. ఆయన బిడ్డలందరూ కూడా అన్ని పరిస్థితుల్లో దేవుని మహిమపరచాలని ఆయన కోరుతున్నాడు. On every occasion, in every situation. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సంఘటనలో కూడా. So in order to fulfill our responsibilities or God's expectations, we should keep on looking unto the Lord. అందుకనే దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో మన బాధ్యతలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ కూడా మనం దేవుని వైపే చూస్తూ ఉండాలి. Simple obedience and real honesty. సాధారణమైన విధేయత, యథార్థమైన జీవితము. Therefore this caution is given. అందుకనే ఈ హెచ్చరిక ఇవ్వబడుతుంది. And the one who thinks that he standeth, take heed lest he fall. తాను నిల్చున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. We read a chapter from the Old Testament. పాత నిబంధనలో నుండి మనం ఒక అధ్యాయాన్ని చదువుకున్నాం. In the word of God, whether it is from Old Testament or from the New Testament, every sentence, every verse is equally important, right from Genesis 1 verse 1 to Revelation chapter 22 and verse 21. దేవుని వాక్యములో అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా సరే ప్రతి వరుస, ప్రతి మాట కూడా అది ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు అవి మనకి ప్రాముఖ్యమైనవే. God has got a purpose in recording all these things. ఇవన్నీ కూడా రాసి పెట్టడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. This is the word of God. ఇది దేవుని వాక్యము. We should not be the selective readers. మనము ఏదో మనకి ఇష్టమైనవి చదువుకునే వారుగా ఉండకూడదు. And many times we want to read the portions that we like. కొన్నిసార్లు మనకి నచ్చిన భాగాలే మనం చదువుకోవడానికి ఇష్టపడుతుంటాం. And certain portions which we don't like, we try to skip off. కొన్ని సంగతులు ఏదైతే మనకి ఇష్టం ఉండవో వాటిని దాటివేస్తూ ఉంటాం. And sometimes we see people telling this is very important, that is very important. కొన్నిసార్లు అంటారు కదా, ఇదిగోండి ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది ఇంకా ప్రాముఖ్యమైనది అంటుంటారు. Every word, every sentence is equally important. అలా కాదండి, ప్రతి మాట, ప్రతి వరుస అక్కడ చెప్పబడింది ప్రతిదీ కూడా అది చాలా ప్రాముఖ్యమైనది. God has spoken, God has given with a specific purpose. దేవుడే మాట్లాడినాడు, దేవుడే ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోటి అవి మనకి అనుగ్రహించినాడు. Even one verse may strike you and another verse may strike me, and God visits people according to their need. ఒక వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని సంధించవచ్చు, ఇంకో వచనంతో దేవుడు నన్ను సంధించవచ్చు. దేవుడు తన మాటలతోటి మనల్ని దర్శించేవాడుగా ఉంటున్నాడు. And in the Old Testament we see the history that had happened. పాత నిబంధనలో అసలు చరిత్రలో ఏమి జరిగిందో అవన్నీ కూడా చూస్తాం. Just like the children of Israel, this travel for 40 years. ఈ 40 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ప్రయాణం చేస్తున్నారో ఆ చరిత్ర very fascinating experiences. ఇవి మనకు అంత చాలా గగుర్పాటు కలిగించే సంఘటనలు ఇవన్నీ. But at the same time how the kings came and ruled over. అయితే రాజులు వచ్చి వీరందరినీ కూడా ఎలాగ పాలించినారో చూస్తాం. So many kings came, kings of Israel and kings of Judah. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, అనేక మంది రాజులు వచ్చి పరిపాలించినారు. At what particular age they came to the throne and how many years they have reigned. వాళ్ళు సింహాసనం పైకి ఏ వయసులో వచ్చినారు, ఎంత కాలం వారు పరిపాలించినారు అవన్నీ రాయబడ్డాయి. The thing is that they were all real. అయితే సంగతి ఏంటంటే ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగిన real people, real incidents and everything connected to God. వాస్తవంగా జీవించిన ప్రజలు, వాస్తవంగా జరిగిన సంఘటనలు, వాటన్నిటికీ కూడా దేవునితోటి ఒక సంబంధం అనేది ఉండింది. The Holy Spirit of God has recorded all those things for our spiritual edification. మన ఆత్మీయమైన క్షేమము కొరకే పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిని కూడా రాసి పెట్టినాడు. So that I and you might learn very very valuable lessons from the word of God. తద్వారా మీరు నేను కూడా ఎంతో విలువైన పాఠాలను దేవుని వాక్యంలోనే నేర్చుకోవాలని. The lessons are very valuable. ఈ పాఠాలు ఎంతో విలువైనవండి. In the chapter we have read from Old Testament. ఈ పాత నిబంధనలో చదివిన మన అధ్యాయం, a small passage, small chapter we have read from First Chronicles. మొదటి దినవృత్తాంతములలో నుండి ఒక చిన్న అధ్యాయాన్ని మనం చదివాం. It was the 10th chapter of Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 10వ అధ్యాయం. This is again about a king. ఇది ఒక రాజు గురించి. Morning also during worship time we were reminded of a king who worshipped God. He said, I'll bless the Lord at all times and his praise shall continually be in my mouth. ఆరాధనా సమయంలో ఉదయకాలంలో కూడా మనం ఒక రాజు గురించి చూసినాం. ఆ రాజు అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. And this is also about a king. ఇది కూడా చదివిన అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. He was also a Jewish background. అతనికి కూడా యూదా గత చరిత్ర, యూదుడు. He was from the tribe of Benjamin. ఆయన బెంజమీను గోత్రం నుండి ఉన్నవాడు. And it is very interesting to know that he was the first king over the children of God. మనకి చాలా ఆసక్తికరమైన సంగతి ఏంటి అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల పైన ఈయనే
మొట్టమొదటి రాజు. The first king. Before that, judges were ruling over the people. ఈయనే మొట్టమొదటి రాజు. ఈ రాజుకి ముందు న్యాయాధిపతులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను చూసుకుంటూ ఉండేవారు. And the last judge being Samuel the prophet, he was also a priest. సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు, ఆయన యాజకుడు కూడా, ఆయన చివరి న్యాయాధిపతిగా కూడా ఉండినాడు. And now after that these kings started coming into the scene. ఈ న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు రాజులు పరిపాలించడం ఆరంభించినారు. And there are similarities also with regard to at what age they started and how many years they have reigned. Similarities between David and also this Saul. ఇక్కడ ఈ సౌలు రాజు అలాగే దావీదు రాజు వారు ఏ వయసులో రాజ్యము పరిపాలించడానికి వచ్చినారు, ఎంతకాలం పరిపాలించినారో అవి ఒకే రీతిగా ఉన్నట్టుగా చూస్తాం. If you glance from 1 Samuel 13:1 and also Acts of the Apostles chapter 13 and verse 21. మొదటి సమూయేలు 13:1. 13వ అధ్యాయము మొదటి వచనము, అలాగే అపోస్తుల కార్యములు 13:21. 13:21లో చూస్తే Saul started his reign at the age of 30 and he also reigned for 40 years. సౌలు తను రాజుగా పరిపాలించడము తన 13వ ఏట ఆరంభించినాడు. అంతేకాకుండా at the age of 30 ఆయన 30 సంవత్సరాలప్పుడు ఆరంభించినాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు పాలించినాడు. Same thing happened with David also. దావీదుకు కూడా అదే జరిగింది. He also came to the throne at 30 దావీదు and he reigned for 40 years. దావీదు కూడా సింహాసనం మీదకి ఆయన 30 సంవత్సరాలప్పుడు వచ్చినాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలించినాడు. But in this small chapter, ఈ చిన్న అధ్యాయంలో I don't know how many of you must have observed it. ఎంతమంది మీరు గమనించారో నాకు తెలియదు. This is really a great tragedy. అక్కడ చాలా చాలా విచారకరమైన సంఘటన. Very tragedy, very very bad the situation. ఎంతో చాలా బాధ కలిగించే విచారకరమైన సంఘటన జరిగింది. A king who had a good beginning, ఒక రాజుకి ఆయనకి చాలా చక్కని ఆరంభం ఉండింది. because God said he would be the king over Israel. ఎందుకంటే దేవుడే ఆయనతో చెప్పాడు, నీవు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉంటావని. And he sent Samuel ఆయన to anoint him. సమూయేలును ఆయనను అభిషేకించడానికి పంపించినాడు. And afterwards we find many details are written in the book of Samuel and also in the books of Kings. రాజుల గ్రంథము, సమూయేలు గ్రంథము, వీటన్నిటిలో కూడా ఎన్నెన్నో వివరాలు అక్కడ రాయబడి ఉన్నాయి. These Chronicles, these things are repeated again. ఈ దినవృత్తాంతములు అనే ఈ గ్రంథములో అవే సంఘటనలు మరొకసారి రాయబడ్డాయి. In the small, because we have chosen the small chapter because in a nutshell these things are mentioned here. ఇక్కడ ఈ 10వ అధ్యాయం, ఈ చిన్న అధ్యాయాన్ని మనం ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఆ సంగతులన్నీ కూడా సంక్షిప్తంగా అంటే క్లుప్తంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. A king with a good beginning, ఒక రాజు చక్కని ఆరంభం ఉండింది. slowly నిదానంగా he drifted away from the way of God. దేవుని మార్గములో నుండి ఆయన తొలగిపోయినాడు. Small things, they appear to be very negligible. అవి చాలా చిన్న చిన్న విషయాల్లో తొలగిపోయినాడు. అంటే మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది. Things we consider negligible in the sight of God, they are very serious. మనం ఏదైతే ఇవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటామో అవి దేవుని దృష్టిలో చాలా తీవ్రమైనవి సుమా. We cannot afford to say anything that this is negligible. ఇగో ఇది మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి లేదు. God can ignore this thing. దేవుడు దాన్ని పట్టించుకోడా. స్మాల్ ఫెయిల్యూర్ చల్తా హై సమ్టైమ్స్. ఒక్కసారి పడిపోయాను కదా పర్లేదులే అనుకుంటాం. గాడ్ టేక్స్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్. దేవుడు ప్రతి విషయాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. విత్ రిగార్డ్ టు హిస్ చిల్డ్రన్, ఆయన బిడ్డల గురించి అయితే ఇన్ దిస్ చాప్టర్, ఈ అధ్యాయంలో we see how this king died. ఇక్కడ ఈ రాజు ఆయన ఎలాగ చనిపోయినాడో అది వివరంగా చూస్తున్నాం. Not only he died, his 3 sons died and all the family members died. ఆయన చనిపోవడమే కాదు, ఆయన 3 కుమారులు చనిపోయినారు, ఆయన కుటుంబం అంతా చనిపోయింది. In the 6th verse you see, 6వ వచనంలో చూడండి. So Saul died and his 3 sons and all his house died together. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. Can a man who had an anointment and choosing by the Lord ultimately end up like this? దేవుడే ఎంపిక చేసుకొని దేవుడే అభిషేకించిన వ్యక్తి చివరికి ఇలాగా అయిపోతాడు అని మనం ఊహించగలమా? And actually he took away his own life. చెప్పాలంటే తన ప్రాణాన్ని ఆయనే తీసేసుకున్నాడు. It is just like Judas Iscariot who destroyed himself. యూదా ఇస్కరియోతు తన ప్రాణాన్ని ఎలా తీసేసుకున్నాడో అలాగే ఉంది ఇది కూడా. And God gave him a long scope to one of the disciples, Judas Iscariot.
యూదా ఇస్కరియోతుకి దేవుడు ఎంతో కాలాన్ని ఇచ్చినాడు, అనుమతించినాడు. Being the disciple, having heard the messages of Christ Jesus upon this earth, శిష్యుడిగా ఉండి యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నవన్నీ కూడా వింటూ ఉండి కూడా he was a practical witness of all the miracles performed by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారు గావించిన ప్రతి ఆశ్చర్య అద్భుత కార్యాలకి ఈయన సాక్షిగా ఉండినాడు. And he was a witness to see how great is it Christ. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప వ్యక్తో ఈయన కల్లారా చూసిన వ్యక్తి. The miracles that were performed by Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు కూడా చూస్తున్నాడు. and the love of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను చూసినాడు. Jesus Christ loved him so much. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను కూడా ఎంతగానో ప్రేమించినాడు. John's Gospel 13th chapter we find, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం he చూస్తాం, loved his people completely. ఆయన వారి తన ప్రజలను సంపూర్ణముగా ప్రేమించెను. What a great love it is. అది ఎంత గొప్ప ప్రేమ అండి. The word of God says Jesus knew from the beginning who was going to betray him. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది కదా, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే అప్పగిస్తారో వారి గురించి ఆయనకి ముందే తెలుసు. Having the foreknowledge of the person who is going to betray, how can he love him? ఆయనను అప్పగిస్తాడు అని ముందుగానే తెలిసి ఉండి కూడా అటువంటి వ్యక్తిని ఆయన ఎలాగ ప్రేమించగలడు? There is an incident repeated by some people, told by some people. కొంతమంది చెప్పే ఒక సంఘటన ఉంటది. In a seminary, that is pastors being trained, that is junior pastors were being trained, and a senior pastor was giving his lecture. ఈ పాస్టర్ల ట్రైనింగ్ సెంటర్ లో ఈ జూనియర్ పాస్టర్లు అందరికీ కూడా ఒక సీనియర్ పాస్టర్ ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. While he was speaking, ఆయన మాట్లాడుతున్నప్పుడు, that was about the same subject. అది ఈ యూదా ఇస్కరియోతు గురించే చెప్తూ ఉన్నాడు. How Jesus loved his disciples, all of them equally till the end and completely. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు అందరినీ కూడా సంపూర్ణముగా, అంతేకాకుండా అక్కడ మార్జిన్ లో ఉంటది, అంతము వరకు ఎలాగ ప్రేమించాడు అన్న సంగతి చెప్తుంటే, fully being aware of the facts that one of the disciples is going to betray him. ఒక శిష్యుడు ఆయనను అప్పగిస్తాడు అన్న సంగతి పూర్తిగా తెలిసి కూడా, and knowingly how could he love Judas Iscariot? తెలిసి కూడా యూదా ఇస్కరియోతు యూదాని ఎలాగ ప్రేమించినాడు? Then one of the trainee pastor showed his hand. అయితే అక్కడ వింటున్న ట్రైనీ పాస్టర్ ఆయన చేయి చూపించాడు. Sir, I have a doubt. నాకు ఒక అనుమానం ఉందయ్యా. Jesus knew in the beginning that Judas is going to betray him. యేసుక్రీస్తు ప్రభువారికి యూదా ఇస్కరియోతు ఆయనను అప్పగిస్తాడు అని ముందటి నుంచే తెలుసు కదా. Having known that, how can he love him? అది తెలిసి ఆయనను ఎట్లాగా ప్రేమించగలిగినాడు? Because at one point of time Jesus addressed him to be Satan. ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యూదా ఇస్కరియోతుని సాతానా అని పిలిచినాడు. He calls him Satan. ఆయన సాతాన్ అని పిలిచినాడు కదా. And he is going to betray him. ఆయనేమో తనని అప్పగిస్తున్నాడు. How could he love him? అయితే మరి చివరికి ఆయనను ఎట్లాగా ప్రేమించగలిగినాడు? Kindly explain. దాన్ని వివరించండి అని అడిగాడు. And the senior pastor became silent. ఇప్పుడు ఈ సీనియర్ పాస్టర్ ఆయన మౌనంగా అయిపోయాడు. Yes, pastor, I am asking you, please explain. అయ్యా అయ్యగారు మిమ్మల్ని అడుగుతున్నాను, వివరించండి అని అడుగుతున్నాడు. And this man was just looking like that, not giving any reply. ఈయన అక్కడ మౌనంగా ఉండి ఆయన అలా చూస్తున్నాడు, అంతే తప్ప ఏం చెప్పలేకపోతున్నాడు. And he, that junior pastor, a trainee pastor, was asking again and again. అక్కడ ఉన్న ట్రైనీ పాస్టర్ ఆయనేమో పదే పదే అయ్యగారు చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. Yes, pastor, you explain, you speak out. అయ్యా పాస్టర్ గారు మీరు దయచేసి దాన్ని వివరించండి, చెప్పండి అని అడుగుతున్నాడు. Then this pastor replied, అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారు కదా, I do not know why Jesus Christ loved him. ఆయనని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రేమించాడో నాకు తెలీదు. But when you asked that question, అయితే నువ్వు ఆ ప్రశ్న అడిగినప్పుడు I started thinking how that Jesus Christ loved me. నాకు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎలాగ ప్రేమించాడు అన్న విషయం ఆలోచనకు వచ్చింది. Fully aware of my reality. అసలు నా సంగతి అంతా కూడా ఆయనకు తెలిసి, fully aware of my weaknesses, నాకున్న బలహీనతలన్నీ కూడా ఆయనకు తెలిసి, and the shortcomings and failures, నేను పడిపోయిన పతనమైపోయిన పరిస్థితులన్నీ కూడా తెలిసి కూడా, how he loved me I am not able to understand. అసలు ఆయన నన్ను ఎలాగ ప్రేమించాడో నాకు అర్థం అవ్వట్లేదు. Beloved, this is the reality. ఇదే వాస్తవం అండి. This is the love of God. ఇదే దేవుని ప్రేమ. Christ loved us. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. While we were at sinners, మనం పాపులుగా ఉన్నప్పుడే he died for us. ఆయన మన కొరకు మరణించినాడు. He laid down his life. ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు. What a great love it is. అది ఎంత గొప్ప ప్రేమ అండి. And here in this
in this portion, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో it is Saul, he destroyed himself. ఇక్కడ ఈ సౌలు ఒక విధానంలో చెప్పాలంటే తనను తానే చంపుకున్నాడు. And his sons died and all the household died. ఆయన కుమారులు చనిపోయినారు, ఆయన ఇంటి వారు అందరూ కూడా చనిపోయారు. And strangely it was the instance of their enemies Philistines. మనకి ఆశ్చర్య కలిగించే రీతిలో ఇదంతా కూడా ఆ శత్రువుల యొక్క ఫిలిస్తీయుల దగ్గర జరిగింది. And Philistines surrounded. ఈ ఫిలిస్తీయులు అందరూ కూడా వాళ్ళని చుట్టుముట్టినారు. Again we get a question. ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రశ్న వస్తుంది. These are God's people. వీళ్ళేమో దేవుని ప్రజలు. And this man was anointed king. ఈయనేమో దేవుని చేత అభిషేకించబడిన రాజు. Comes from the tribe of Benjamin. ఆయన బెంజమీను గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి. And who are those uncircumcised Philistines? ఇగో ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు అసలు వీళ్ళేంటి? How can they come? వాళ్ళు ఎలా రాగలరు? How can they kill? వాళ్ళు వచ్చి ఎలా చంపగలరు? But it happened. అయితే అది జరిగింది. In the history, we are told in the Bible many times when children of God disobeyed, he delivered them unto the hands of the Philistines. బైబిల్లో చరిత్రలో మనం గనుక గమనించినట్లయితే చాలా సార్లు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడే శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించేసినాడు. As we read from the book of Judges chapter 13 and verse 1. న్యాయాధిపతులు 13వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. And God delivered his people to the hands of Philistines for 40 years. 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతికి ఆయన ప్రజలను దేవుడే అప్పగించినాడు. Again to get them back, he had to use Samson. వారిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి సంసోనుని ఆయన వాడవలసి వచ్చింది. When Samson failed afterwards, తర్వాత సంసోను కూడా పడిపోయినప్పుడు he was not spared. ఆయనను కూడా విడిచిపెట్టలేదు. Though he was given as a deliverer of children of Israel from the hands of Philistines, ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక విమోచకుడుగా సంసోనుని పంపించినప్పటికీ కూడా but when Samson failed in his character, అయితే సంసోను తన గుణశీలంలో పడిపోయినప్పుడు book of Judges 13 you see that how this Samson went to Timnath. ఈ సంసోను యెహోషువ గ్రంథము 13వ అధ్యాయంలో తిమ్నాకు ఎలాగ వెళ్ళాడో, and he saw one of the daughters of Philistines, he wanted to marry her. అక్కడ ఫిలిస్తీయులలో ఒక కుమార్తెను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. God told him, you have to deliver these people from the hands of Philistines, their enemies. అయి శత్రువులైన ఫిలిస్తీయుల చేతిలో నుంచి నా పిల్లలను నువ్వు విడిపించాలి అని అంటే, and see this man ultimately he wanted to marry a daughter of the enemies, Philistines. అయితే ఈ మనిషి చూడండి అక్కడికి వెళ్ళి శత్రువుల కుమార్తెలో ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. In the 16th chapter of the same book of Judges, in the chapter 1, and the Samson went to Gaza and he found a harlot. న్యాయాధిపతులు 16వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఇదే సంసోను గాజా అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వేశ్యను కనుగొన్నాడు. In the 4th verse of the same chapter we see that he went to Delilah. అదే 4వ వచనంలో చూస్తే దెలీలా తోటి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. How he is beginning, how he was falling step after step, degradation in the moral standards. ఆయన ఆరంభం ఎలాగుండింది, అయితే ఆయన ప్రయాణంలో మెట్టు వెనకాల మెట్టు ఎలాగ పడిపోతూ ఉన్నాడు, తన నైతిక విలువలలో ఎలాగ పడిపోతూ ఉన్నాడు ఒకసారి గమనించండి. But what was the punishment he got? అయితే ఆయన దానికి వచ్చిన శిక్ష ఏంటి? 20th verse of the same chapter. అదే అధ్యాయంలో 20వ వచనంలో it was a precarious situation. He wanted to show forth his strength. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే ఆయన శక్తిని తన బలం ఎంతుందో చూపించుకున్న, but the secret of his strength was already told. ఆయన శక్తి బలం ఎక్కడ ఉంటుందో దాని రహస్యం కూడా చెప్పబడింది. His head was shaved. ఆయన జుట్టంతా కత్తిరించేసినారు. The same Delilah was instrumental in bringing out this situation. ఇటువంటి పరిస్థితికి తీసుకురావడానికి కారణము ఆ డెలీలానే. Samson thought I am still a strong man. సంసోనేమో నేను ఇంకా బలవంతుడనే అనుకున్నాడు. I can shake off and go away from this place. ఈ అంత ఒక్కసారి విదిలించుకొని ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోగలను అనుకున్నాడు. But a tragic statement over there. చాలా విచారకరమైన మాట ఒకటి చెప్పబడుతుంది. He did not know that the spirit of God departed him. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయినని ఆయన ఎరుగలేదు. Spirit of God departed. దేవుని ఆత్మ ఆయనను విడిచిపోయింది. When we are disobedient, ఎప్పుడైతే మనము అవిధేయత చూపిస్తామో, when we are not found faithful in the sight of God, దేవుని దృష్టిలో మనము నమ్మకస్తులుగా కనిపించకపోతే, Spirit of God departs. దేవుని ఆత్మ విడిచిపోతుంది. We cannot keep on telling that I belong to this church and that church and I go to Carmel and regularly I am going and all that. That is a different story. నేను ఆ సంఘానికి వెళ్తాను, ఈ మందిరానికి వెళ్తాను, నేను కర్మేల్కి వెళ్తాను, నేను అలాగాని
ఈ ఏ కథలు చెప్పుకున్నా ఇంకా పనికిరావు. What is our spiritual status in the sight of God? దేవుని దృష్టిలో మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది? Quickly we will have a review about this King Saul. ఈ సౌలు గురించి చాలా త్వరగా మనం కొన్ని విషయాలు చూద్దాం. Kindly say book of 1 Samuel. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 8th chapter. 8వ అధ్యాయం. 1 Samuel chapter 8. మొదటి సమూయేలు 8వ అధ్యాయం. 1 Samuel chapter 8 and verse 5, 6 and 7 also. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. And the people of God, they were telling Samuel. ఇక్కడ దేవుని ప్రజలు సమూయేలుతో అంటున్నారు. 5th verse. 5వ వచనం. And said unto him, Behold, thou art old, and thy sons walk not in thy ways. Now make us a king to judge us like all the nations. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. Kindly see this last word, make us a king to judge us like all the nations. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న మాట సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. Till that time there was no king over Israel. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయుల మీద రాజు లేరు. But they observe the heathen nations around them. అయితే వారి చుట్టూరు ఉన్న ఈ అన్ని రాజ్యాలను చూస్తూ ఉన్నారు. The nation meant there were no big vast kingdoms over there in those days. ఆ దినాలలో పెద్ద పెద్ద రాజ్యాలంటే ఏమీ లేవు. Just like a small tribal king and a small area where those people used to have a king and a ruler. Like that. చిన్న ప్రాంతం ఉండేది. ఆ చిన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక రాజుగా వాళ్ళని పరిపాలించే ఒక వ్యక్తి ఉండేవాడు. So these people said, you make us a king. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా, మాకు ఒక రాజును నియమింపుము. In the 6th verse, 6వ వచనంలో, but the thing displeased Samuel when they said, give us a king to judge us, and Samuel prayed unto the Lord. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. Because children of God's children and their situation will be different when compared to the heathen, how they behave and how they take decisions and how they go forward. చూడండి, దేవుని ప్రజలు అనబడేవారు వారు అన్య ప్రజల కంటే వారు భిన్నంగా ఉంటారు. అంటే వారు ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారు, ఎలాంటి జీవిత శైలి కలిగి ఉంటారు అనేది అన్యులకి భిన్నంగా ఉంటుంది. As a child of God, we should be different from the other worldly people. దేవుని బిడ్డగా మనము ఈ లోకస్తులకు వేరుగా ఉండాలి. We know our living God. మనకు ఒక సజీవుడైన దేవుడు తెలుసు. We have contact with him. ఆయనతోటి మనకి సంబంధం ఉంది. We should go to him for everything. ప్రతి విషయం గురించి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. We should wait upon him and find out his will even for every small thing. ఆయన పాద సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టి ప్రతి చిన్న విషయం గురించి కూడా ఆయనను సంప్రదించాలి. We should be able to tell confidently, yes, I prayed, I waited in the presence of God. God has led me. God has told me. That is why I am going according to his will. అవును, నేను దేవుని దగ్గర కనిపెట్టాను, దేవుడు నాకు చెప్పినాడు, దేవుడు నన్ను నడిపించినాడు, ఇది దేవుని చిత్తము అని ధైర్యంగా చెప్పగలిగేటట్టు ఉండాలి. This confidence we should have in our Christian living. క్రైస్తవ జీవితంలో అటువంటి ధైర్యము మనం కలిగి ఉండాలి. But we cannot quote, they are doing like this, they are doing like that, I will also do like this. అంతేగాని అదిగో వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, అందుకనే నేను కూడా చేస్తాను అని అలా అనకూడదు. So here in the 6th verse, the thing displeased Samuel when they said, give us a king to judge us. ఇక్కడ 6వ వచనంలో నాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. And Samuel prayed unto the Lord. గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. Here notice the 7th verse carefully. ఇక్కడ 7వ వచనము జాగ్రత్తగా గమనించండి. And the Lord said unto Samuel, hearken unto the voice of the people in all that they say unto thee, for they have not rejected thee, but they have rejected me, that they should not reign over them. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. This prophet was under pressure. ఇక్కడ ఈ ప్రవక్త చాలా ఒత్తిడిలో ఉన్నాడు. And all the people brought this proposal. ఎందుకంటే ప్రతి ప్రజలందరూ కూడా వచ్చి ఇలా అడుగుతున్నారు. And this prophet went to the Lord. అప్పుడు ఈ ప్రవక్త దేవుని దగ్గరికి వెళ్ళినాడు. And God said, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, you do as they like. వారికి ఇష్టం వచ్చినట్టే నువ్వు చెయ్యి. They have not rejected thee, but they have rejected me to rule over them. ఆ ప్రజలు వారు నిన్ను విసర్జించలేదు, వారిని పరిపాలించడానికి నన్నే, దేవుడైన నన్నే విసర్జించినారు అంటున్నాడు. How can God do like this? దేవుడు ఇలా ఎలా చేస్తాడు? You would have stopped by any means.
అసలు ఏదో ఒకటి చేసి అదంతా ఆపేయచ్చు కదా. Or you would have done some other thing. లేకపోతే ఇంకో విధంగా ఏదో ఒకటి చేయొచ్చు. I don't know, many situations it may happen like that in our lives. చాలా పరిస్థితులు మనం గమనిస్తే మన జీవితాల్లో కూడా ఇలాగ అవుతుంది. We have some reservations. మనకి కొన్ని హద్దుబాట్లు పరిమితులు ఉంటాయి. We want things to be done in our own way. మనకి ఇష్టానుసారంగానే కొన్ని జరగాలి అని అనుకుంటుంటాం. Or the things which are convenient to us. మనకి చాలా సౌఖ్యం కలిగించేవే ఆశిస్తుంటాం. Having taken every decision, ప్రతి తీర్మానము తీసుకున్న తరువాత then we go to God, Lord, I want like this. అది తీర్మానం తీసుకొని అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నాకు ఇలాగ కావాలి అని అడుగుతాం. It's such an embarrassing thing. అది మనల్ని ఎంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. Sometimes I face some situations like this. నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటాను. My vocation basically is personal counseling. నాకున్న పరిచర్య ఏంటి అంటే వ్యక్తిగతమైన పరిచర్య, ప్రజలను హెచ్చరించడం. And basically I am not a regular preacher. నేను బోధకుడినేమి కాదు. Just a one-on-one, talking one-on-one, and whosoever Lord shows, I want to talk to them. So in this context or in this situation, sometimes people come for some counseling. నా పరిచర్య అంతా ఏంటి అంటే వ్యక్తిగతంగా వారి సమస్యలు కలిగి ఎవరైనా వచ్చినప్పుడు వారి సమస్యలు ఆలకించడం, వారితోటి మాట్లాడడం, ఇటువంటి సందర్భంలో కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. Sometimes people want some advice. కొన్నిసార్లు కొంతమందికి సలహా కావాలి. And what is the situation in which I have to give the advice? వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో నేను సలహా ఇవ్వాలంటే they decide everything. వాళ్ళు ముందే అన్ని డిసైడ్ అయిపోయి తీర్మానించేసుకొని then ultimately they come, brother, we want to do like this, please pray. వాళ్ళంతా అనుకొని వచ్చేసి ఇదిగో ఇలా చెయ్యాలనుకుంటున్నాము, ప్రార్థించండి అంటారు. Then even if we want to tell them something, there is no scope that everything has been decided, we have to pray. ఆ సమయంలో మనం ఏదన్నా చెప్పాలనుకున్నా కానీ ఇంకా చెప్పడానికి అక్కడ ఏం తావు లేదు, ఒట్టి వాళ్ళు చెప్పేసిన దానికి ప్రార్థన చేయాలంతే. Same thing happened here. ఇక్కడ కూడా అలాగే జరిగింది. And God said, దేవుడు అన్నాడు, you do as the like. వారికి ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి. Because they have rejected me. ఎందుకంటే వారు నన్ను విసర్జించారు. So the appointment of first king over Israel was not actually God's choice, it was people's choice. అంటే ఇశ్రాయేలీల మీద ప్రజలను రాజుని పెట్టడం అనేది అది దేవుని ఎంపిక కాదు, అది ప్రజల కోరిక. Sometimes it happens with our children also. కొన్నిసార్లు మన పిల్లలతో కూడా ఇలాగే జరుగుతుంది. Though we tell so many things in their immature age, they say, I want this, I want this, I want this. మనము ఎన్ని పిల్లలతో చెప్పినా సరే వారికి సరైన అవగాహన లేని వయసులో లేదు నాకు ఇదే కావాలి ఇదే కావాలని మానం చేస్తారు. And parents are fed up. ఇంకా తల్లిదండ్రులు విసిగిపోతారు. And take out some 500 or 600 giving you go to hell, you take this. లేదో కొన్ని డబ్బులు తీస్తారు, 500 600 తీసి ఇంకా పోరా నువ్వు నీ చావు నువ్వు చావంట. Because they are fed up. ఎందుకంటే విసిగిపోయారు. They are not in a position to hear the parents. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేదానికి వినడానికి వాళ్ళు లేరు. I don't know, many times we may also do that mistake in our spiritual lives. మన ఆత్మీయ జీవితంలో కూడా బహుశా నేను అనుకుంటాను అటువంటి పొరపాటు చేస్తూ ఉంటాం. Just yesterday I heard about a young man. ఈ రోజే నేను ఒక యవనస్తుడు, నిన్నటి రోజు ఒక యవనస్తుడి గురించి విన్నాను. He was confessing. ఆయన ఒప్పుకుంటున్నాడు, I married. నేను పెళ్లి చేసుకున్నాను. And it is going in trouble. అదంతా నాకు సమస్యల్లో ఉన్నాను. I am not able to get adjusted with my wife. నా భార్యతోటి నేను అస్సలు సర్దుకోలేకపోతున్నాను. Mistake lies with me, he was confessing. ఆయన అంటున్నాడు పొరపాటు తప్పిదం అంతా కూడా నాలో ఉంది అని ఒప్పుకుంటున్నాడు. What is that mistake he realized? ఆ తప్పేంటి అనేది ఏం గ్రహించాడంటే, I did not ask God to give me a wife according to his choice. దేవుణ్ణి ప్రభువా దేవుడా నీ చిత్తములో ఉన్న భార్యను నాకు ఇవ్వు అని నేను దేవుణ్ణి అడగలేదు అన్నాడు. I have fixed up my mind about one girl. నేను ఒక అమ్మాయి గురించి ముందుగానే నా మనసు పట్టేసుకున్నాను. And I went on praying, Lord, I want that girl to be my wife, I want that girl to be my wife. నా ప్రార్థన అంతా ఏముండిందంటే ప్రభువా నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయినే ఇవ్వు అని ప్రార్థన. It is just like we keep on bothering our parents. ఎలా ఉందంటే తల్లిదండ్రులను ఎలాగ విసిగిస్తామో అలాగే దేవుణ్ణి విసిగించినాడు. I don't know how it all happened that they got married. ఏదో జరిగిందో తెలియదు కానీ వారికి పెళ్లి అయితే అయిపోయింది. Trouble started from day one. ఆ పెళ్ళైన మొదటి దినం నుంచే సమస్యలు ఆరంభమైనాయి. Marriage is such a thing that you cannot change your opinion and you go for the second time and third time. ఆ పెళ్లి అనేది ఎలాగంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత
మళ్ళీ రెండోసారి మూడోసారి అని ఆలోచించేది కూడా ఉండదు. Even if your house, if you don't like, you can sell away or you can destroy that house and you can build another house. ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు నచ్చలేదు అనుకోండి, బహుశా ఇల్లుని అమ్మేసి మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇల్లుని పడగొట్టేసి మళ్ళీ నచ్చినట్టు కట్టుకోవచ్చు. But as far as marriage is concerned, అయితే ఒక పెళ్లి వివాహం గురించి ఆలోచన, there is no provision in the word of God to go for some other person once you get married. ఒక్కసారి వివాహమైన తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ అది బాలేదు, నాకు ఇంకోళ్ళు కావాలి అనడానికి దేవుని వాక్యంలో ఎటువంటి అనుమతి లేదు. That decision happens only once in lifetime. అది జీవిత కాలంలో ఆ తీర్మానము ఒకేసారి జరుగుతుంది. So anyway, to have a king, this was the choice of the people. అయితే ఇక్కడ రాజు కావాలని అది ప్రజల యొక్క కోరిక. And I am reading some verses quickly. నేను త్వరగా కొన్ని వచనాలు చదువుతున్నాను. 1 Samuel 9:17. మొదటి సమూయేలు 9:17. And when 9:17, 1 Samuel 9:17. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 17వ. And when Samuel saw Saul, the Lord said unto him, Behold, the man whom I spoke of thee of, the same shall reign over my people. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలును అని అతనితో సెలవిచ్చాను. If you read the intervening verses, you will understand the context. ఇక్కడ పైన కింద వచనాలు గనుక మీరు చదివితే అప్పుడు అసలు అక్కడ సందర్భం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. Ultimately God told Samuel, this is the person whom I want to give to be a king over Israel. చివరికి దేవుడు సమూయేలుతో అన్నాడు కదా, ఇదిగో ఈ వ్యక్తినే నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించబోతున్నాను. And verse 21. 21వ వచనం. And Saul answered and said, Am not I a Benjamite of the smallest of the tribes of Israel, and my family the least of all the families of the tribe of Benjamin? Wherefore then speakest thou so to me? అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా, నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. So God not only approved what people wanted, asking the prophet to do it. దేవుడు ప్రజలు ఏదైతే కోరుతూ ఉన్నారో దానిని ఆమోదించడమే కాకుండా He showed Saul also. He is the person to be the king over Israel. ఆయన సౌలు అన్న వ్యక్తిని కూడా చూపించి, ఇదిగో ఈయనే ఇశ్రాయేలీయులకు రాజుగా ఉంటాడన్నారు. And what was the dialogue this man was telling? Very humble words he was using. ఇప్పుడు ఈ సౌలు చెప్తున్న మాటలు చూడండి, ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. My tribe is a small tribe, tribe of Benjamin. ఆయన అంటున్నాడు కదా, నాది నేను బెన్యామీయుడును, నా గోత్రము స్వల్పమైనది కాదా. And from such a tribe you have chosen. అటువంటి గోత్రములో నుంచి నువ్వు నన్ను ఎంచుకున్నావా. And that was the humility he has shown. అంటే అక్కడ ఆయన దీనత్వం చూపిస్తున్నాడు. And all these verses, they are very impressive unto us. అంటే ఇవి చదువుతున్నప్పుడు ఇవి మనకు ఎంతో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. And we see in 1 Samuel chapter 10 and verse 1. మొదటి సమూయేలు 10వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే how Saul was anointed by Samuel the prophet. అక్కడ సమూయేలు చేత సౌలు ఎలాగ అభిషేకించబడినాడో చూస్తున్నాం. Kindly read 1 Samuel 10:1. మొదటి సమూయేలు 10:1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు కొట్టుకొనెను. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. Everything was going on according to the procedure. ప్రతిదీ కూడా ఒక ప్రక్రియ ఎలా జరగాలో అది జరుగుతుంది. And Samuel the prophet anointed Saul the king. ఇప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ఆయన సౌలును రాజుగా అభిషేకించినాడు. And the same chapter verses 9 and 10. ఇదే అధ్యాయము 9-10 వచనాలలో God gave him a new heart and the spirit of God comes upon Saul. దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. అప్పుడు దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. See, after reading all these things, ఇవన్నీ చదివిన తర్వాత we also get confirmation. మనకు కూడా అనిపిస్తది ఇది ఖచ్చితంగా దేవుని ప్రణాళిక. Yes, this man is chosen by God. అవును, ఈ వ్యక్తి దేవుని చేత నియమింపబడ్డాడు. Anointed by the prophet. ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. And this man has got a new heart. ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక నూతన హృదయం ఉంది. And in the 10th chapter verses 9 and 10. 10వ అధ్యాయము 9-10 వచనాలలో He was given a new heart and the spirit of God comes upon Saul. అతనికి ఒక క్రొత్త మనస్సు అనుగ్రహించబడింది. దేవుని ఆత్మ బలముగా తన మీదకి వచ్చింది. He started reigning this kingdom. ఇప్పుడు ఇంకా రాజ్యంను పరిపాలించడం ఆరంభించినాడు. Now he is on the throne. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. He has a crown. ఆయనకి కిరీటం ఉంది. There is a kingdom.
అక్కడ ఒక రాజ్యం ఉంది. There is power and authority. ఆయన మీద అధికారం ఉంది. And these things are very very testing times to any man. ప్రతి ఏ మనిషికైనా సరే ఇటువంటి హోదా వచ్చిన తర్వాత అతనికి ఎంతగానో పరీక్షించే సమయాలుగా ఉంటాయి. You can understand the reality of a person when he is given power and authority. ఒక వ్యక్తికి ఎప్పుడైతే శక్తి గాని లేకపోతే అధికారం గాని ఇవ్వబడుతుందో అప్పుడు ఆ మనిషి యొక్క సంగతి ఏంటో వాస్తవమైన సంగతి తెలుస్తుంది. Then his attitude, his style of walking and his style of talking, everything changes. అప్పుడు ఆయన వైఖరి ఏంటి, ఆయన మాట్లాడే విధానం, ఆయన నడిచే విధానం అవన్నీ కూడా మారిపోతుంటాయి. This is a tragic thing in human lives. ఎవరి జీవితంలో అయినా సరే ఇది చాలా విచారకరమైన సంగతి. To conclude quickly, తొందరగా ముగించడానికి the mistakes he has committed. ఆయన చేసిన తప్పిదాలు చూడండి. One thing, he went into the ministry of the priest. ఈయన యాజకుల యొక్క పరిచర్యలోకి వెళ్ళినాడు. Kindly say 1 Samuel 13. మొదటి సమూయేలు 13వ అధ్యాయం చూడండి. 1 Samuel 13th chapter. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 13th chapter verses 12 and 13. 12, 13 వచనాలు. Kindly say. ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. See how things started happening. ఇక్కడ చూడండి ఇక ఎలాగ జరుగుతూ ఉన్నాయో. This kingdom of God's children was surrounded by enemies. దేవుని యొక్క ప్రజల యొక్క రాజ్యము చుట్టూ కూడా శత్రు రాజ్యాలు ఉన్నాయి. And always there was a threat that they would attack. ప్రతిసారి కూడా వారు దాడి చేస్తారు అన్న ఒక భయం ఉండింది. They had been attacking also. వారు శత్రువులు దాడి చేస్తున్నారు కూడా. Those days the Philistines were the deadliest enemies. ఆ దినాలలో ఈ ఫిలిస్తీయులే వారికి బద్ధ శత్రువులు. So every time they used to wage a war. ప్రతిసారి కూడా యుద్ధానికి వస్తూ ఉండేవారు. A situation came like that. అటువంటి పరిస్థితి కూడా వచ్చింది. In such a situation, అటువంటి పరిస్థితిలో the prophet would come and offer the burnt offerings. ఇక్కడ ప్రవక్త వచ్చి ఆయన ఈ దహన బలిని అర్పిస్తాడు. But his coming was delayed. అయితే ఆయన రావడం కొంచెం ఆలస్యమైంది. Why it was delayed and how it was delayed, we do not know much more details. ఆ ప్రవక్త రావడం ఎందుకు ఆలస్యమైంది, దానికి కారణం ఏంటో దాని గురించిన వివరాలు ఏమీ ఇక్కడ లేవు. When the arrival of the prophet was delayed, ఎప్పుడైతే ఈ ప్రవక్త రావడం ఆలస్యమైందో, this king himself did all the burnt offerings. ఇంకా ఈ రాజే ఆయనే ఈ దహన బలి అర్పించడం అదంతా కూడా చేసేసాడు. That was to be done by the priest. అది ఒక యాజకుని తోటి జరిగించబడాలి. Those were the specifications in those days, God's order. ఆ దినాలలో దేవుడు పెట్టిన నియమాలలో ఈ విధంగా చెయ్యాలి అని ఉంది. So he did it. అయితే ఇక్కడ రాజు చేసేసాడు. And afterwards came prophet. దాని తర్వాత ప్రవక్త వచ్చినాడు. What all has happened? ఇక్కడ ఏమంత జరిగింది? And he said, because your coming is delayed and I offered burnt offerings. ఆయన అన్నాడు కదా, నువ్వు రావడం ఆలస్యమైంది కాబట్టి నేనే దహన బలి అర్పించేశాను అంటున్నాడు. And kindly see చూడండి the subsequent verses. తర్వాత వచనాలు చూడండి. 14th verse. 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. You see, this appears to be some small mistake. ఇక్కడ ఆయన చేసింది చాలా చిన్న పొరపాటు లాగా అనిపిస్తుంది. And also for our thinking it is timely because the Samuel did not come and this man did something. మనం ఆలోచిస్తే ఆయన చేసింది సరిగ్గానే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన సమయం రావడం ఆలస్యమైంది, సమయం లేదు కాబట్టి చేసేసాడు. And because of the disobedience, అయితే ఆ అవిధేయతను బట్టి, and he says that your kingdom is gone. ఆయన అంటున్నాడు ఇంకా నీ రాజ్యం నీ దగ్గర నుంచి పోయింది. Can God be so serious about a small disobedience? అరే ఇంత చిన్న అవిధేయత గురించి దేవుడు అంత తీవ్రంగా పరిగణిస్తాడా? Whether small disobedience or big disobedience, disobedience is disobedience. అవిధేయత అది చిన్నదైనా పెద్దదైనా అవిధేయత అంటే అవిధేయతే. Sometimes people say, brother, I just told a small lie. కొన్నిసార్లు అంటారు కదా, నేను చిన్న అబద్ధం చెప్పానండి. Whether small lie or big lie, lie is a lie. చిన్న అబద్ధమా పెద్ద అబద్ధమా? అబద్ధం అంటే అబద్ధమే. According to Revelation 21:8, all liars will go to their part in the lake of fire and brimstone. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో అక్కడ అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకులు మండు గుండంలో పడద్రోయబడుదురు. All liars male, all liars. అబద్ధికులందరూ అంటే అందరూ. See one lie, how serious it is in the sight of God. అంటే దేవుని దృష్టిలో ఒక చిన్న అబద్ధము ఎంత తీవ్రంగా పరిగణించబడుతుందో చూడండి. On the second occasion,
రెండవ సందర్భము, and God gave a command. అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. That is what we read in 15th chapter of 1 Samuel. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో అది మనం చూస్తున్నాం. He told this Saul to destroy Amalekites. అమలకేలందరినీ కూడా వారిని నాశనం చెయ్యమని దేవుడు సౌలుకి ఆజ్ఞ ఇచ్చినాడు. When these people were traveling and crossing the borders of various nations, ఎప్పుడైతే ఈ ప్రజలు వేరు వేరు రాజ్యాల యొక్క ఆ సరిహద్దులను దాటుతూ ఉన్నారో, when they were traveling in that wilderness journey, ఆ అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, and Amalekites gave a lot of trouble to these people. వీరికి అమాలేకులు చాలా సార్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించారు. And God wanted the Saul to destroy all the Amalekites. ఆ దేవుడు సౌలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే ఈ అమాలేకులను అందరినీ కూడా నాశనం చేసేమన్నారు. Kindly see 1 Samuel 15th chapter. మొదటి సమూయేలు 15వ అధ్యాయం చూడండి. Verses 2 and 3. 2-3 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. This is God's command. ఇది దేవుని ఆజ్ఞ. And what was the obedience of this man? ఇప్పుడు ఈ సౌలు చూపించిన విధేయత ఏంటి? 9th verse. 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోని క్రొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. His obedience was partial. అంటే ఆయన చూపించిన విధేయత అది కొద్దిగానే చూపించిన. God wanted total destruction. దేవుడికేమో సంపూర్ణంగా అది నాశనం చేయాలి. And this man shows human consideration. ఇక్కడ ఈ మనిషి ఆయన మానవ ఆలోచన చూపించినాడు. He wanted to sympathize. ఆయన వాళ్ళందరితో కూడా కొంచెం జాలి పడాలనుకున్నాడు. He caught the king alive. ఆయన రాజుని సజీవంగానే పట్టుకున్నాడు. And his cattle also. ఆయన పశువులందరూ కూడా all weaklings he destroyed, but the strong ones he kept them alive. బలహీనంగా నీచంగా ఉన్న వాటిని కూడా చంపేసి మంచిగా ఉన్న వాటిని పెట్టుకున్నాడు. God said men and women and cattle and everything that belonged to Amalekites totally destroy. దేవుడు అన్నాడు కదా, అమాలేకులకు చెందినవన్నీ కూడా పురుషులేమి, స్త్రీలేమి, పశువులేమి అన్నిటినీ కూడా నీవు హతము చేసే అన్నాడు. In the sight of God, when God commands something, there is no question of showing human sympathy by us. ఒకవేళ దేవుడు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ ఇస్తాడో, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించే విషయంలో మనము కొన్ని విషయాల గురించి జాలిపడేది అవసరము లేదు. Many times we think that we know better than God. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని కంటే నాకు బాగా తెలుసు అనుకుంటాం. We try to give advices to God. మనం దేవునికే సలహాలు ఇచ్చేస్తున్నాం. Oh Lord, it is not like that, it should be like this. ప్రభువా ఇలా కాదు, ఇలాగైతే బాగుంటది అంటాం. I have to show my concern like this, I have to show my love like this. ఇదిగో నేను ఇలాగ ప్రేమిస్తే బాగుంటదేమో, లేకపోతే ఇలా పట్టించుకుంటే బాగుంటదేమో అంటాం. When his obedience was partial, ఎప్పుడైతే ఆయన చూపించిన విధేయత సంపూర్ణంగా లేదు, what was God's verdict? దేవుడు చూపిన తీర్పేంటి? Verses 22 and 23. 22-23 వచనాలు. 1 Samuel 15, 22 and 23. మొదటి సమూయేలు 15:22-23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెనను. When God asked him why you did not obey fully, దేవుడు ఆయనని నువ్వు సంపూర్ణంగా విధేయత ఎందుకు చూపించలేదు అని అడిగినప్పుడు, he said these best animals are spared in order to offer sacrifices. ఆయన అన్నాడు కదా, ఈ ఆరోగ్యమైన పశువులన్నిటినీ కూడా మీకే బలి అర్పించడానికి నేను ఉంచాను అంటున్నాడు. God says, who wants all these sacrifices? దేవుడు అన్నాడు, ఈ బలి అర్పణలు ఎవరు కావాలి? The wording he used was to obey is better than sacrifices. ఇక్కడ వాడబడిన మాట ఏంటి అంటే
బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట మేలు అంటున్నాడు. God says you obey in your life in these areas, you have to obey me. దేవుడు గనుక ఇదిగో ఇటువంటి ప్రాంతాలలో మీ జీవితంలో మీరు విధేయత చూపించాలి అంటే విధేయత చూపించాలి. But we say I go to Erragadda and bring some animals or some chickens and all that, and I will offer them, and I will make a good curry or something like that to appease somebody. So many justifications we may make. అయితే మనమేమో మన విషయాన్ని సమర్థించుకోవడానికి అయ్యో నేను చాలా దూరం బజార్కి వెళ్తాను, ఎర్రగడ్డ వరకు వెళ్ళి అక్కడ నుంచి మంచి తీసుకొని వచ్చి వండి పెట్టి వాళ్ళని సంతోషపెట్టడానికి నేనేదో చేస్తానని మన సొంత ఆలోచనలు కలిగి ఉంటే we think that we are sacrificial. మనం అనుకుంటాము నేనేదో చాలా సమర్పణతోటి చేస్తున్నాను. I am sacrificing my time, సమర్పించుకుంటున్నాను, and I am sacrificing my money, నా డబ్బుని సమర్పించుకుంటున్నాను, and I am sacrificing my talent. So many things we may say that I am sacrificing. నా తలాంతులను కూడా నేను సమర్పించుకుంటున్నాను, ఇలాగా అనేక విషయాలు నేను సమర్పించుకుంటున్నాను అంటున్నాను. Scripture says to obey is better than sacrifice. అయితే లేఖనాలలో చెప్పబడుతుంది కదా, ఆ బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట మాట వినుట శ్రేష్టము. Find out from the Lord what he wants you to do, what he wants me to do. మీరు ఏమి చేయాలి లేకపోతే నేను ఏమి చేయాలో అది దేవునిని అడిగి తెలుసుకోవాలి. That did not happen. అది ఇక్కడ జరగలేదు. That was the tragedy. అదే విచారకరం. That is what we read in 1 Chronicles chapter 10. మనము మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయంలో అదే మనం చదువుతున్నాం. Before closing we will read these two verses 13 and 14. 13, 14 వచనాలు ముగించుకునే ముందు మనమందరము కలిసి చదువుదాం. So Saul died for his transgression which he committed against the Lord, even against the word of the Lord, which he kept not, and also for asking counsel of one that had a familiar spirit to inquire of it, and inquired not of the Lord. Therefore he slew him and turned the kingdom unto David the son of God. Therefore he slew him. This is a very strong word used. అందుకు యెహోవా అతనికి మరణ శిక్ష విధించెను. It is just like death sentence. Straight comes from God. అంటే దేవుని దగ్గర నుంచే మరణ శిక్ష విధించబడడం. What a serious thing. ఎంత తీవ్రమైన సంగతి అండి. The one whose beginning was very good. ఎవరి ఆరంభము అయితే చాలా బాగుండిందో, he had anointment, ఆయనకి అభిషేకం ఉండింది, he got new heart, అతనికి నూతన మనస్సు ఉండింది, he started prophesying, అతను ప్రవచనాలు చెప్పడం ఆరంభించాడు, miracles were performed in his life, ఆయన జీవితంలో అద్భుతాలు కూడా జరిగినాయి. with all these things, ఇవన్నీ జరిగి కూడా but one by one he lost his throne. మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి ఆయన ముందు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, and he lost his kingdom, ఆయన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ultimately he lost his life, తర్వాత ఆయన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. not only his life, all his household, తన ప్రాణమే కాదు తన కుటుంబం అంతా కూడా చనిపోయినారు. What a great tragedy. ఎంత గొప్ప విచారం. It is because of the simple disobedience in the 13th verse we read, because of his disobedience to God and to disobedience to the word of God. ఆయన దేవునికి అవిధేయత చూపించినందుకు, దేవుని మాటకు అవిధేయత చూపించినందుకు అతను హతమైపోయినాడు. I have to obey God, I have to obey the word of God. నేను దేవునికి విధేయత చూపించాలి అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. And you have to obey God and you have to obey the word of God. మీరు దేవునికి విధేయత చూపించాలి అంటే మీరు దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. By any chance if you are failing in any aspect, ఒకవేళ మీరు దేని విషయంలో అయినా కానీ మీరు పడిపోతున్నట్లయితే, let us set right before it is too late. అది ఇంకా ఆలస్యం అవ్వక ముందే సరి చేసుకుందాం. Let us take part in the table worthily. అప్పుడు యోగ్యంగా దేవుని బల్లలో పాల్పొందుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.